పగిలిపోద్ది. అయినా కాఫీ కప్పుకి 500 వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నా జీతంలో 50 రూపాయలు కూడా పెంచలేదు, కానీ కాఫీ కప్పుకి మాత్రం 500 అంట. 500. ఎవరు లేరేంటి? ఎవర్రా అది? కాలింగ్ బెల్ కూడా దాగుడు ముట్లాడుతుంది. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు! ఏమైందే? ఆవు కాకలేసినట్టు అలా అరుస్తున్నావు? పొద్దునేం తినలేదా? అమ్మగారు, బాంబు! బాంబు వెళ్తే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళే పోతారు. చూసారా అమ్మగారు, సార్కి మీరంటే ఎంత ప్రేమో. ఇది పేలితే మీరు పోతారని తెలిసినా కూడా మిమ్మల్ని వదిలేసిపోయారంటే మీరు పోయినా ప్రాబ్లం లేదనేగా అర్థం. నువ్వు ఆపవే. మనల్ని బాంబు పెట్టి పేల్చేంత బాద్షగాళ్ళు మనకెవరు లేరు. ఏదో ఎలక్ట్రిక్ డివైజ్ అయి ఉంటుంది. బాంబు కూడా ఎలక్ట్రానిక్ డివైజే కదా అమ్మగారు. నీకు అంత భయం వేస్తే నువ్వు కూడా మీ అయ్యగారితో పారిపో. పారిపోవడం మా ఇంటా వంటలు. అయితే నోరు మూసుకుని. అమ్మగారు జాగ్రత్త, చేతిలో వెళ్ళిందనుకో తర్వాత అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. సరే 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 సరే. రోజులు మారుతున్నా జీవితం మారదు. ఎవరికది? ఇంకెవరిది? నాదే. ఇన్ని రోజుల నుంచి మీరు ఇచ్చే జీతము మారలేదు, నా జీవితము మారలేదు. అయితే పని మాని. అంత పని నేను ఎందుకు చెప్తాను? అందుకే మానేమంటుంది. నా మీద పడ్డం మానేసి ఆ పొడుపు కదేంటో చెప్పండి. బాంబు ఇంకా పేర్లేదా? ఇది వేరేలోకి మీరే పోయేలాగున్నారుగా. రండి సార్, ఏదో పొడుపు కది ఇప్పాలంట. బాంబు కాదు ఇది. కూర్చునితో పాటు క్లూ కూడా వాడేచ్చేసాడు. అంటే మన వాచ్ చూడాలన్నమాట. ఏది నీ వాచ్? చారు మరి నీది? నాకు వాచ్ ఎక్కడ అమ్మగారు? బయట ఉంటే ఫోన్లో చూస్తా, ఇంట్లో ఉంటే గోడకు చూస్తా. అంటే మనం ఇప్పుడు వాల్ క్లాక్ చూడాలన్నమాట. ఇదిగో పట్టుకో, పదండి వెళ్దాం. ఇటు చూస్తే ఏవి రాదు, తీస్తే వచ్చింది. అలా చూసావేంటి? తీయచ్చుగా. నువ్వు తీయొచ్చుగా. అంటే సేమ్ ప్రాబ్లం. నిధి కావాలంటే నీ చేతిలోనే తాళం ఉందా?